హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. ఇప్పుడు వరకు చేసిన మోడల్స్ కంటే ఈ మోడల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి మోడల్ క్వశ్చన్స్కి డైరెక్షన్స్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ ఆ డైరెక్షన్స్ చదివి ఆ డైరెక్షన్స్ ప్రకారం మనం ఆన్సర్ చేయాలి. ఈ క్వశ్చన్ నెక్స్ట్ ఇంకో 4 క్వశ్చన్స్ కూడా ఇలాగే ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. సెంటెన్స్లు చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. నేను మీకు సింపుల్గా చెప్తాను డైరెక్షన్స్. ఇక్కడ మొత్తం 3 రోస్ ఉన్నాయి. ఫస్ట్ రోలో ఉన్న లెటర్స్, నెంబర్స్ సెర్టెన్ లాజిక్తో అరేంజ్ చేశారు. సేమ్ లాజిక్ యూజ్ చేసి ఈ సెకండ్ రోలో ఉన్న లెటర్స్, నెంబర్స్ అరేంజ్ చేశారు. ఇక్కడ థర్డ్ రోలో 2 నెంబర్స్ మిస్ అయ్యాయి. సేమ్ లాజిక్ యూజ్ చేసి ఇక్కడ మిస్ అయిన నెంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ ఇచ్చిన లెటర్స్కి ఇక్కడ నెంబర్స్కి రిలేషన్ ఉంటుందన్నమాట. సో అలా మనం లాజిక్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా మనకు డైరెక్షన్స్ ఇస్తారు. ఆ డైరెక్షన్స్ చదువుకొని మనం క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఓకే, ఈ క్వశ్చన్ చేద్దాం. ఫస్ట్ ఈ లెటర్స్కి వాల్యూస్ రాసుకుందాం. సి 3rd లెటర్, జి 7th లెటర్, పి 16, డి 4, ఓ 15, బి 2, ఐ 9, ఏ 1, 14, 10, 26, 5. ఇక్కడ చూడండి, 3 + 7 చేస్తే 10 వస్తుంది. ఇక్కడ 15 ఉంది. ఒక 5 తక్కువ ఉంది. సో ఒక 5 మనం యాడ్ చేసుకుందాం. 3 + 7 10, 10 + 5 15. సో ఆ 15 ఇక్కడ రాసుకుని ఉండొచ్చు. సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై అవుతుందో లేదో చూద్దాం. 16 + 4 20. ఇంకొక 5 మనం యాడ్ చేస్తే 16 + 4 20, 20 + 5 25. సరిపోయింది. ఇప్పుడు ఈ రో చూద్దాం. 9 + 1 10, 10 + 5 చేస్తే 15 వస్తుంది. సరిపోయింది. 15 + 2 17, 17 + 5 చేస్తే 22 వస్తుంది. అంటే +5 చేస్తున్నారనమాట. సేమ్ లాజిక్ ఇక్కడ యూజ్ చేసి మిస్ అయిన నెంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 14 + 10 24, 24 + 5 29 వస్తుంది. 26 + 5 31, 31 + 5 36. ఇక్కడ 36 వస్తుంది. సో ఇక్కడ 29, 36 మిస్ అయ్యాయి. ఆప్షన్ సిలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో 4 క్వశ్చన్స్ కూడా సేమ్ ఇలానే ఉంటాయి.